నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురిజాడ గ్రామంలో ఉయ్యూరు సిడిసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజులపాటి రామచంద్రరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జంపాన శ్రీనివాస్ గౌడ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేసి అభిమానుల మధ్య ఆనందోత్సాహాలను పంచుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న తనకు మిత్రులు శ్రేయోభిలాషుల సహకారం మరువలేనిదని, ముక్కుసూటితనం నిజాయితీతోనే తాను రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నానని ఈ సందర్భంగా రామచంద్రరావు స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధే ముఖ్యమంటున్నారు ఉయ్యూరు సిడిసి మాజీ చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురిజాడ గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గురిజాడ మాజీ సర్పంచ్ జంపాన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జంపాన శ్రీనివాస్ గౌడ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జంపాన జయప్రసాద్, గురిజాడ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ బొర్రా చిన్నబాబు, సీనియర్ పాత్రికేయులు ఆదిరాజు రఘురాం, ఉయ్యూరు 17వ వార్డ్ మాజీ కౌన్సిలర్ రాజులపాటి నాగేంద్ర ప్రసాద్, యుఎఫ్ఆర్టీఐ ఉమ్మడి కృష్ణా జిల్లా కన్వీనర్ డార్ల చెన్నకేశ్వరరావు అతిథులుగా హాజరయ్యారు. రాజులపాటి జగదీష్ బాబు, బేతపూడి జోగేశ్వరరావు, బోల్లా పార్వతీల నిర్వాహక బృందం కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రామచంద్రరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజులపాటి రామచంద్రరావు మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న తనకు ప్రజల ప్రేమ, మిత్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ అండగా నిలిచాయన్నారు. రాజకీయాల్లో లౌక్యంగా ఉండటం కంటే నిబద్ధతతో ఉండడానికే తాను ప్రాధాన్యత ఇచ్చానని, ఆ ముక్కుసూటితనం వల్లే కొన్నిసార్లు రాజకీయంగా నష్టపోయినా నాడు నేడు రాజీ లేని వ్యక్తిత్వంతోనే ముందుకు సాగుతున్నానని స్పష్టం చేశారు. ఇదే వేదికపై మరో విశేషం కూడా చోటు చేసుకుంది. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ తోట్లవల్లూరు మండల కన్వీనర్ మరీదు సాంబశివరావు పుట్టినరోజు వేడుకలను కూడా జంపాన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందరి ఆత్మీయ శుభాకాంక్షల మధ్య సాంబశివరావు కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.